నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అమరావతి స్టార్టప్ ఏరియా పేరుతో చంద్రబాబు మళ్ళీ 1,00,00,000 కోట్ల దోపిడీకి తెరలేపారు. సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్తో కలిసి గతంలోనే ఈయన దోపిడీకి తెరలేపితే మేము అడ్డుకోవడం వల్ల ఇది ఆగింది అని చెప్పి వైసీపీ ఇప్పుడు ప్రచారం చేస్తుంది. మరోపక్క చంద్రబాబు గారేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సింగపూర్పై అవినీతి మరకంటించి అవమానపరిచారు. సింగపూర్ మనకు ఉచితంగా మాస్టర్ ప్లాన్ కూడా అందించింది. సింగపూర్ సహకారం మనకు ఎంతో అవసరం. సో సత్సంబంధాలను మళ్ళీ పునరుద్ధరించుకునేందుకే వెళ్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు నిజంగానే మరి సింగపూర్ వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందా? సింగపూర్ మరి ఏ విధంగా అమరావతి స్టార్టప్ ఏరియాలో భాగం కానుంది? వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారాల్లో వాస్తవం ఎంత? ఇవన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం. నమస్కారం సార్, గతంలో చంద్రబాబు గారు అమరావతిని సింగపూర్ చేస్తానని ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళు. సో అప్పట్లో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. ఇన్సైడర్ ట్రేడింగ్కి తెరలేపారు, కావాలని చెప్పి అక్కడ రేట్లు పెంచుకొని ముందే భూములు తీసేసుకున్నారు, ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. అండ్ ఫైనల్లీ అదైతే మరి గ్రాఫిక్స్కే రిలీజ్ చేశారు కానీ అమరావతిని కట్టలేకపోయారు అని చెప్పి కూడా కమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మరి మళ్ళీ స్టార్టప్ ఏరియా అని చెప్పి చంద్రబాబు గారు సింగపూర్ వెళ్తుంటే వీళ్ళేమో 1,00,00,000 కోట్ల దోపిడీ అంటున్నారు. సో ఏంటి సార్, ఎలా చూడొచ్చు? వాళ్ళ ప్రచారాల్లో వాస్తవం ఉందంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటైతే వైసీపీ ఒప్పుకొని తీరాల్సిన అంశం ఏంటి అంటే, స్టార్టప్ ఏరియాకి కేటాయించింది 1,600 ఎకరాలు. అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 1,600 ఎకరాలని సింగపూర్ కన్సార్షియం కంపెనీలకి కేటాయించి అక్కడ ఆ 1,600 ఎకరాల్లో సివిక్ కమ్యూనిటీస్ లైక్ రోడ్ ఫార్మేషన్స్, కామన్ యూటిలిటీసు, డ్రైనేజీ, వాటరు, ఎలక్ట్రిసిటీ, కేబుల్ కమ్యూనికేషన్సు, ఇటువంటివన్నీ ఏర్పాటు చేయించి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. 1,600 ఎకరాల భూమి 1,00,000 కోట్లు ఖరీదు చేస్తుంది అని చెప్పని మరి ఇప్పుడు వైసీపీ ప్రచారం చేస్తుంది అని అంటే ఎకరం ఎంత ఖరీదు చేసినప్పుడు? ఇప్పుడు కనీసం ఎకరం 60 కోట్ల రూపాయలు ఖరీదు చేసినట్టే కదా 1,600 ఎకరాలు. అంటే ఎమ్యూనిటీస్ ఇవన్నీ తీసేస్తే 40% ఎమ్యూనిటీస్కి పోతే 960 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. 960 ఎకరాల భూమి 1,00,000 కోట్లు ఖరీదు అని అంటే ఎకరం 100 కోట్ల రూపాయలు చొప్పున పలికినట్టే కదా. మరి ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతం అయితే ఎకరం 100 కోట్లు పలుకుద్ది? ఈ మధ్య మనం కోకాపేట ఆక్షన్లో 100 కోట్లు బలకటం చూసాం మనం. అంటే సుమారుగా హైదరాబాద్ సిటీలో అన్ని రంగాలలో అభివృద్ధి చెంది 1 కోటి మంది పైగా జనాభా ఉన్న హైదరాబాద్లో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్కి అత్యంత కీలకమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎక్స్టెండెడ్గా ఉన్న కోకాపేటలో జరిగిన ఆక్షన్లో ఎకరం 100 కోట్లు పలికింది. ఈ స్థాయి ధర అమరావతిలో ఆల్రెడీ 100 కోట్ల చొప్పున రేటు వైసీపీ కట్టేస్తుంది. అంటే ఆ స్థాయి అభివృద్ధి చెందినట్టుగా వాళ్ళే అడ్మిట్ అవుతున్నారా? అంటే ఈ మధ్య గాలి లెక్కలు, గాలి ప్రచారాలు వైసీపీకి ఎక్కువైపోయినాయి. ఇప్పుడు విశాఖపట్నంలో ఉర్సా కంపెనీకి భూమి కేటాయించారు అనగానే అక్కడ ఎకరం 100 కోట్లు, ఎకరం 50 కోట్లు, 60 కోట్లు అని చెప్పని వాళ్ళకి ఇష్టం వచ్చిన కాకి లెక్కల పేపర్లో రాసేయటం మొదలుపెట్టారు. ఇవాళ సింగపూర్ కన్సార్షియం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటం, అమరావతి రాజధానిలో వాళ్ళ కార్యకలాపాలు మొదలు పెట్టడం అనేది అమరావతికి అవసరమా? లేదు అమరావతిలో వాళ్ళకి కేటాయించే భూముల మీద ఆధారపడి సింగపూర్ ప్రభుత్వం నడుస్తుందా? ఇవాళ సింగపూర్ ప్రభుత్వానికి ఒక క్రెడిబిలిటీ ఉంది, సింగపూరు పాలనకు ఒక క్రెడిబిలిటీ ఉంది. మోస్ట్ డిసిప్లైన్డ్ సొసైటీ, మోస్ట్ డిసిప్లైన్డ్ సివిలియన్స్ సింగపూర్ పౌరులు. అక్కడ చిన్నపాటి ఉల్లంఘనను కూడా అక్కడ ప్రభుత్వం టాలరేట్ చేయదు. అటువంటిది సింగపూర్ ప్రభుత్వానికి పదే పదే అవినీతి మరకలంటిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అంటే ఇక్కడ ఇంకోటి సార్, ఇప్పుడు నాకు చాలా పరిచయస్తుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకునే సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ అని చంద్రబాబు గారు చెప్పుకుంటారు కదా. మరి ఈ ఫార్ములా రేస్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చారు. సో మరి ఆయనతో ఇప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నారంటే మరి అధికారికంగా కలుస్తారా, అనధికారికంగా కలుస్తారా? ఈసారి ఎవరిని తెర మీదకి తీసుకురాబోతున్నారు అంటున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. సింగపూర్ ప్రభుత్వంలో ఒక మంత్రిగా ఉన్న ఈశ్వరన్ గారి స్థాయిలో తీసుకున్న నిర్ణయం కాదది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వాన్ని కాంటాక్ట్ చేసింది. సింగపూర్ పాలకులు తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ ఉచితంగా చేసి ఇవ్వాలి అనేది. కొత్తగా ఏర్పాటు అవుతున్న రాజధానికి మీరు మాస్టర్ ప్లాన్ చేసి ఇవ్వండి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యర్థించిన మీదట వాళ్ళు ముందుకొచ్చి మాస్టర్ ప్లాన్ చేసి ఇచ్చారు మనకి. అలాగే సింగపూర్ ప్రభుత్వ సంస్థలు, అక్కడ అసెండాస్ అనే కంపెనీ సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న కంపెనీ, వాళ్ళతోటి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇక్కడ ఈశ్వరను ప్రైవేట్ అఫైర్ కాదది. ఈశ్వరన్ ఆ రోజు సింగపూర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. మంత్రి హోదాలో ఆయన ఇక్కడ కార్యకలాపాలను పర్యవేక్షించే బాధ్యత ఆ ప్రభుత్వం అప్పచెప్పింది ఆయనకి.
అంతేగాని ఇండివిజువల్గా ఈశ్వరన్ గారు తీసుకున్న నిర్ణయం కాదు. అలాగే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కూడా కాదు. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కాబట్టి అది గవర్నమెంట్ జరిగిన కార్యకలాపాలు. అటువంటి కార్యకలాపాల్లో ఒకసారి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఒకవేళ ప్రభుత్వం కనుక ఒప్పందాన్ని ఉల్లంఘించిన పక్షంలో అది లండన్ కోర్టులో సివిల్ లిటిగేషన్గా పరిష్కరింపబడాలి అని చెప్పని ఒప్పందంలో ఉంది. అయినా సరే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డా కూడా సింగపూర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పాలకుడితోటి వాళ్ళు వివాదాన్ని కొనసాగించడం కూడా ఇష్టం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏకపక్షంగా వాళ్ళ ఒప్పందాన్ని రద్దు చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి సివిల్ వివాదాలకు ఆస్కారం లేకుండా వాళ్ళగా రద్దు చేసుకుని వెళ్ళిపోయారు వెనక్కి. అయితే ఇప్పుడు 1,00,000 కోట్ల దోపిడీ అనేది ఒకటి ఆరోపణ అయితే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు 12,000 కోట్లకు పైగా ప్రభుత్వం పెడుతుంది ఏపీ ప్రభుత్వం. కేవలం 306 కోట్లు మాత్రమే కదా మీరు చెప్పిన కన్సార్షియం పెడుతుంది. మరి కానీ ప్రభుత్వానికి 48% వాటా, మరి సింగపూర్కి 52% వాటా ఎందుకు అని చెప్పి కూడా ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏ రూపంలో పెడుతుంది? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 1,600 ఎకరాలు సింగపూర్ కన్సార్షియంకి అప్పచెప్తుంది. అప్పచెప్పినప్పుడు ఉచితంగా సింగపూర్ ప్రభుత్వానికి ఇవ్వడంలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి ఇస్తే అక్కడ సంస్థలకి కేటాయించే భూములకి ఎకరానికి 4 కోట్లు అని చెప్పని 2015-16లో చేసుకున్న ఒప్పందం, 2017లో అనుకుంటా సిస్ ఛాలెంజ్ మెథడ్ కింద సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం జరిగింది. ఎకరం 4 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలి, సిఆర్డీఏకి చెల్లించాలి. ఇది ఆనాటి ధరల ప్రకారం. ఇవాళ పెరిగిన ఎస్కలేషన్తో కంపేర్ చేసుకుంటే బహుశా అది ఎకరం 10 కోట్లు కావచ్చు ఇప్పుడు. అంటే సంస్థలకు కేటాయించే ప్రతి ఎకరానికి 10 కోట్ల రూపాయలు రాష్ట్రానికి సిఆర్డీఏకి నిధులు వస్తాయి ఉచితంగా కేటాయింపులు చేయటంలా. అదే సందర్భంలో ఆ సంస్థలు గ్రౌండింగ్ అవటం ద్వారా ఎంత ఉపాధి కల్పన జరుగుతుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుద్ది, పొటెన్షియల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవడం ద్వారా ఎంత ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది, ఎంత వెల్త్ జనరేషన్ జరుగుద్ది, గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నప్పుడు ఒక రాజధాని నిర్మాణం అయినా ఒక ప్రాంత అభివృద్ధి కోసం అభివృద్ధి ప్రణాళికలు రచించి పెట్టుబడులను ఆకర్షించేటప్పుడు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు చెప్పినట్టు ప్రోత్సాహకాలు ఎక్కువ ఇస్తే మనకి బెటర్ అని చెప్పి మీరు చెప్తున్నారు. కానీ మరి దీన్ని ఏదైతే స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ ఉందో దీన్ని హైకోర్టు అడ్డు చెప్పింది. లేదు అంటేనేమో నామినేషన్ పద్ధతిలో దాదాపు 28,000 కోట్ల పనులకు సింగపూర్ కన్సార్షియంకి ఇవ్వడానికి కాక్ కూడా తప్పు పట్టింది అని చెప్పి అంటున్నారు. మరి అంత అభివృద్ధి ఉంటుంది అనుకున్నప్పుడు సాక్షిలో ఉండే అబోధ కల్పనలకి కాకి లెక్కలకి అర్థం పర్థం లేని వాళ్ళ వితండవాదనలకి సంజాషీలు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2019కి ముందే హైకోర్టు తప్పు పట్టలా. ఆ రోజు జరిగింది స్విస్ ఛాలెంజ్ మెథడ్లో సింగపూర్ కన్సార్షియంకి నాటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేటాయింపు చేసిన తర్వాత సింగపూర్ కన్సార్షియంకి మాత్రమే ఎలా ఇస్తారు, ఆ పోటీలో పాల్గొనే హక్కు అవకాశం మాకు కూడా ఇవ్వాలి అని చెప్పని నాడు వైసీపీ పార్టీలో ఉన్న, తర్వాత అంతకుముందు ప్రజారాజ్యంలో ఉండి, తర్వాత వైసీపీ పార్టీలో ఉండి, ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన తోట చంద్రశేఖర్ అనే హైదరాబాద్కు సంబంధించిన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ బిల్డర్ అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టు అతని పిటిషన్ డిస్మిస్ చేసి సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఆమోదించింది. వాస్తవాలను వక్రీకరించి సాక్షి ద్వారా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ ఉన్నారు. 1,600 ఎకరాల్లో 28,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పెట్టుబడులు పెడతారు అంటే 1,600 ఎకరాల్లో 28,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా నష్టం కలిగిందని కాగ్రి ఎత్తి చూపింది. 1,600 ఎకరాలు ఉచితంగా సింగపూర్ సంస్థలకు ఇవ్వాల. ఇవాళ ఒక కొత్త నగర నిర్మాణానికి పూనుకున్నప్పుడు, ఒక కొత్త ప్రాంతంలో సంస్థల్ని కంపెనీని ఆకర్షించాలి అనుకున్నప్పుడు ప్రభుత్వాల పరంగా ప్రోత్సాహకాలు ఇచ్చే తీరాలి. ఇవాళ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో ఆ చొరవ చూపని పర్యవసానం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు గ్రౌండింగ్ అవ్వకపోగా ఉన్న పరిశ్రమలు తరలించబడ్డాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాష్ట్రంలో ఉపాధి కల్పన వేగవంతం చేయడంలో భాగంగా, 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా, రాష్ట్ర రాజధాని పనుల్ని వేగవంతం చేయడంలో భాగంగా, రాష్ట్ర రాజధానికి పెట్టుబడుల్ని సంస్థలను ఆకర్షించడంలో భాగంగా మళ్ళీ తిరిగి సింగపూర్ కన్సార్షియంను ఒప్పించి రప్పించి వాళ్ళ ద్వారా అక్కడ సంస్థల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. 100కి 100 పాళ్ళు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కానీ, రాష్ట్ర యువత ఆకాంక్షలకు అనుగుణంగా వలసలేని ఉపాధి కల్పించడానికి కానీ, సంపద సృష్టి చేస్తాము, జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాము అని చెప్పని పదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి చెప్పిన దానిలో భాగంగా నేటి చంద్రబాబు నాయుడు గారి పర్యటన
సఫలీకృతం అవుతుందని చెప్పని నమ్మకంతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అంటే వాగ్దాన ఉల్లంఘన వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన అపవాదుల వల్ల అవమానపడ్డ సింగపూర్ ప్రభుత్వాన్ని, సింగపూర్ కంపెనీలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒప్పించి మెప్పించి మళ్ళీ వాళ్ళని రప్పించి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కార్యకలాపాలు మొదలుపెట్టడానికి ఆస్కారం ఉందనే నమ్ముతున్నాం. కాబట్టి ఇవాళ సిఆర్డీఏ పరిధిలో నాడు స్టార్టప్ ఏరియా కోసం కేటాయించిన 1600 ఎకరాలని యథావిధిగా అలాగే చంద్రబాబు నాయుడు గారు అట్టిపెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎలక్ట్రానిక్ క్లస్టర్కి కేటాయించిన భూముల్లో సెంటు స్థలాలకి ప్లాట్లు కేటాయించాడు. ఆయన ప్రాధాన్యతలు అది. తిరిగి ఆ సెంటు స్థలాలలో ఎలక్ట్రానిక్ సంస్థలను రప్పించాలి, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలు ఇవి. కాబట్టి వైసీపీ వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మేధావులు, వాళ్ళ సోకాల్డ్ పెయిడ్ ఆర్టిస్టులు ఏ విధమైన దుష్ప్రచారాలకు దిగినా పని చేసుకుంటూ పోవటం మాత్రమే తెలిసిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100% సింగపూర్ సంస్థలని, ప్రభుత్వాన్ని ఒప్పించి మళ్ళీ తిరిగి స్టార్టప్ ఏరియా పనులు వేగవంతం కావడానికి మార్గం సుగమం చేస్తుందని నమ్మకంతో ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.